ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నా యందు నిలిచియుండుడి, మీ యందును నేను నిలిచియుందును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన శిష్యులను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి నా యందు నిలిచియుండుడి ఆయన చెప్తూ ఉంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. శిష్యులను ఆయన ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఇంకా 14వ వచనంలో మనం గమనించినట్లయితే 21వ వచనం, నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వారిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందునని చెప్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తులో నిలిచి ఉండటం, క్రీస్తును కలిగి జీవించటం, క్రీస్తులో నిలిచి ఉంటే ఫలించి అభివృద్ధి పొందేదానికి ఆస్కారం. అదే ఇక్కడ అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని. మరి ద్రాక్షావల్లికి తీగలకు ఉన్నటువంటి సంబంధాన్ని ఇక్కడ బయలుపరుస్తూ ఉంటున్నాడు. ఏ రీతికైతే ద్రాక్షావల్లికి అంటుకట్టబడితేనే తీగలు ఫలించి ఫలాలను మరి సమృద్ధిగా ఇస్తూ ఉంటున్నాయో, అదే రీతిగా క్రీస్తులో అంటుకట్టబడినప్పుడు మనం ఫలించేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ఆత్మీయ సత్యాలను మరి శిష్యులకు బోధిస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, కింద భాగంలో మనం గమనించిన తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. మరి ద్రాక్షవల్లికి తీగలకు ఉన్నటువంటి సంబంధం, ద్రాక్షవల్లి క్రీస్తుకు సాదృశ్యంగా ఉంటున్నది, తీగలు ఆయన నమ్మినటువంటి బిడ్డలకి సాదృశ్యంగా ఉంటున్నది. మరి క్రీస్తులో ఫలించాలి అని అంటే క్రీస్తును కలిగి ఉంటే ఫలిస్తాము, క్రీస్తు యందు నిలిచి ఉంటే ఫలిస్తాము. ద్రాక్షవల్లి ఆ తీగలు మరి ఒకదానికొకటి అంటుకట్టబడినప్పుడు మరి విస్తారమైనటువంటి ఫలాలను మరి ఇస్తూ ఉంటున్నది. అదే రీతిగా క్రీస్తు యందు మనం నిలిచి ఉంటే మనలో ఆయన నిలిచి ఉంటాడు. మనం ఆయన యందు నిలిచి ఉండేదానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం ఫలించి అభివృద్ధి పొందేదానికి ఆస్కారం ఉంటుందని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఆమేన్.